అత్యంత కృపగలవాడు, అత్యంత ప్రేమ గలవాడు, శాంతిమూర్తి గల దేవుడు. హల్లెలూయా. ఆయన చేతులను కీడు చేయక పశ్చాత్తాపడేవాడు. హల్లెలూయా. అలాంటి ప్రేమ గల దేవుణ్ణి తెలుసుకున్న మనము, దేవుని ప్రేమను తెలుసుకున్న మనం ఏం చేయాలి? దేవుని ప్రేమను చూపించాలి. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమను తెలుసుకున్న నీవు అయినా నేనైనా తిరిగి దేవుని ప్రేమను చూపించాలి. హల్లెలూయా. అలాంటి ఒక నిర్ణయం తీసుకుందామా? ఎందుకంటే మన దేవుడు ప్రేమ గలవాడు, మన దేవుడు కృప గలవాడు, ఆయన జాలి గల దేవుడు. కాబట్టి మనమందరం కూడా ఆయన రూపులోకి మారిపోవాలి, ఆయన స్వభావం మనకు ధరించుకోవాలి. హల్లెలూయా. ఇంకా దేవుని బిడ్డలారా, అందుకే దేవుని ఏమంటుందంటే, ఒకవేళ ఇప్పుడైనా కానీ, ఈ క్షణం ఇప్పుడే కానీ మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడితే ఆయన క్షమించడానికి సిద్ధంగా అంటున్నాడు. ఇక్కడ 12వ వచనం చూసుకున్నట్లయితే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. హల్లెలూయా. ఏంటంట? ఇప్పటికైనా సరే మీరు కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ మనస్ఫూర్తిగా నా దగ్గరికి వస్తే కనుక నేను ఏమాత్రం త్రోసివేయను అంటున్నాడు. హల్లెలూయా. మన దేవుడు అంట ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన ఏమాత్రం త్రోసివేసేవాడు కాదంట. ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన ఏమాత్రం కూడా త్రోసివేసేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు తమను తాము తగ్గించుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి